హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిచెన్ వాల్. ఈరోజు మన ఛానల్లో అందరి ఇళ్ళలో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే గులాబ్ జామ్. కొంతమందికి పర్ఫెక్ట్గా రాదండి. నేను చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను. చూసి ట్రై చేసి కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చాయో. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ గులాబ్ జామ్ కోసం ముందుగా పాకాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. స్టవ్ మీద మూకుని పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 గ్లాసుల వరకు పంచదార తీసుకుని, అంటే 1/2 కేజీ పంచదార తీసుకున్నాను. 500 గ్రామ్స్ వరకు పంచదార తీసుకున్నాను. 2 గ్లాసుల వరకు పంచదారని తీసుకుని 2 గ్లాసులు నీళ్ళని పోసి ఎంత పంచదారని తీసుకున్నామో అంతే వాటర్ని కూడా తీసుకోవాలి. పోసి మనం కలిపి స్టవ్ని సిమ్లో పెట్టి 7-8 నిమిషాలు పాకాన్ని మరగనివ్వాలి. ఈలోపు మనం గులాబ్ జామ్ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. పాకం ఎలా ప్రిపేర్ అవుతుందో ఏ టైంలో దింపాలో నేను చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు గులాబ్ జామ్ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను గులాబ్ జాములు ప్రిపేర్ చేయడానికి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండిని తీసుకుని ప్యాకెట్ మొత్తం నేను తీసుకున్నాను. దీనికి నేను 1/2 కిలో వరకు పంచదార తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మీరు 1/4 కేజీ వరకు, అంటే 750 గ్రామ్స్ వరకు పంచదార తీసుకోవచ్చు, పాకం ఎక్కువ కావాలంటే. కానీ పాకం వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ప్రతి గులాబ్ జామ్కి కూడా పాకం పట్టేలాగా నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. అంటే 1/2 కేజీ పంచదార వరకు సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా పాలు పోసుకుంటూ, పాలు 150 ml వరకు, అంటే గ్లాసులో ఒక 1/2 గ్లాస్ వరకు నేను పాలను తీసుకుని కొద్దిగా పాలు పోసుకుంటూ పిండిని కలుపుకుంటాను. మీరు పిండిని గట్టిగా చపాతీ ముద్దలా పిసుకొద్దు, లైట్గా స్మూత్గా వేళ్లతోనే ఈ విధంగా కలపండి చాలు. అసలు గట్టిగా కూడా మీరు దీన్ని రఫ్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఈ విధంగా కొద్దిగా పాలు పోసుకుంటూ కలపండి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే లాస్ట్కి వచ్చేసరికి మొత్తం పిండి అంతా కూడా సాఫ్ట్గా తయారవుతుంది. అప్పుడే మనకి క్రాక్స్ లేకుండా గులాబ్ జామ్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి అనేది కొంచెం పల్చగానే మనం కలుపుకోవాలి. కొద్దిగా పాలు పోసుకుంటూ. కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను నేను. మీరు వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ పాలతో మిక్స్ చేస్తే టేస్ట్ మరింతగా రెట్టింపు అవుతుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి పాకం ప్రిపేర్ అయ్యే వరకు కూడా పిండిని ఈ విధంగానే వదిలేయాలి. చూసారు కదా, పిండి మొత్తం ఈ విధంగా చేతికి అంటుకోకుండా కూడా అయ్యే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేద్దాం. మీకు అర్థమైంది అనుకుంటాను. కొద్దిగా పాలు ఉన్నాయి కదా, ఇవి ఉంచుకోండి. మనము గులాబ్ జామ్స్ చేసేటప్పుడు అది ఆ పాలు యూజ్ అవుతాయి. మూతను పెట్టి పిండిని ఇలాగే వదిలేస్తే ఇప్పుడు పాకాన్ని చూద్దాం. పాకం చూసారు కదా. ఇప్పుడు పాకం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, మనకి సన్న ఏళ్ళతో పాకాన్ని టచ్ చేస్తే, ఈ పంచదార నీళ్ళని టచ్ చేస్తే తిక్కుగా ఉండాలి. తీగపాకం రాకూడదు. తీగపాకం వచ్చే ముందు తిక్కుగా ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. మనకి తెలిసిపోతుంది. 7 మినిట్స్ తర్వాత ఈ పెనం చుట్టూ కూడా డార్క్గా అంటుకుంటుంది అనమాట, జిగురుగా. అప్పుడు పాకం ప్రిపేర్ అయినట్టు. అంతకన్నా ముందు కానీ తర్వాత తీగపాకం వచ్చే వరకు కానీ ఉంచినా మనకి పాకం కరెక్ట్గా అవ్వలేనట్టు అవుతుంది. చూడండి సైడ్ ఇలా చూడండి, జిగురుగా అంటుకుంది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం వేళ్లతో తీసి చూద్దాం పాకాన్ని. ఇలా లైట్గా కొద్దిగా ముంచుకొని ఇలా వేళ్ళని ఇలా తనివి చూడండి. తిక్కుగా అంటుకోవాలి. తీగ రాకూడదు, కానీ తిక్కుగా అంటుకోవాలి. అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. పాకం ప్రిపేర్ అయిపోయింది. మనం దీన్ని పూర్తిగా చల్లారిద్దాం. ఇప్పుడు ఇందులో లాస్ట్లో యాలక్కాయ పౌడర్ వేసి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టి పాకాన్ని పూర్తిగా చల్లారనిద్దాం. లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మనం గులాబ్ జాము ఉండలు తయారు చేసే వరకు పాకం అనేది పూర్తిగా బాగా చల్లారిపోవాలి. అప్పుడే మనకి
గులాబ్ జామ్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసి మనకి ఏ షేప్లో కావాలో, ఎంత సైజు కావాలో ఉండను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్గా రావాలి అంటే ఇలా చిన్న ముద్దని తీసుకుని రౌండ్గా చేసి కొంచెం ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా క్రాక్స్ వస్తున్నాయి కదా, దీనికి ఒక చిన్న చిట్కా ఉంది. ఇప్పుడు ఈ పాలని కానీ నీళ్ళని కానీ ఈ విధంగా ముద్ద మీద అప్లై చేసి మనం ఇలా సర్కిల్ చేసినట్లయితే క్రాక్స్ అనేవి మొత్తం పోతాయి. చూడండి, అంతే. సో ఈ విధంగా మొత్తం గులాబ్ జామ్ వండలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని బాగా వేడవ్వాలి. అది బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర నేను పెట్టాను చూడండి, ఈ విధమైన కడాయి ఉన్నట్లయితే ఇలాంటిది మీరు ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడే మీకు ఉండలు అనేవి విడిపోకుండా చక్కగా వేగుతాయి అన్నమాట, అన్నీ ఒకేసారి వేగుతాయి. ఈ విధంగా బాండీ ఉంటే మీరు ఇలాంటి బాండీ పెట్టుకోండి. మనకి ఫ్రై చేయడానికి గట్రా ఇలాంటివి ఉంటాయి కదా మన ఇంట్లో. సో లేదంటే ఈ కడాయి పెట్టుకున్నా పర్వాలేదు. చూడండి, గరిటెతో కలపకుండా స్టవ్ని సిమ్లో పెట్టి ఈ విధంగా లైట్గా మనం ప్యానాన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే ఇవి చక్కగా ఈవెన్గా వేగుతూ ఉంటాయి. చూసారు కదా, మనం గరిటెతో కలపకుండా ఈ విధంగా లైట్గా కదుపుతూ ఉంటే మొత్తం ఈవెన్గా వేగుతూ ఉంటాయి. కానీ స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం ముందు పాకాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మాత్రమే ఆ చల్లారిన పాకంలో అది లైట్గా వేడిగా ఉన్నా సరిపోతుంది, లేదంటే పూర్తిగా చల్లారిపోయినా పర్వాలేదు. ఆ పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా వేడి వేడి గులాబ్ జాములను అందులో వేసుకోవాలి. అప్పుడే ఈ పంచదార పాకం మొత్తం పీరుస్తాయి. పంచదార పాకాన్ని మొత్తాన్ని గులాబ్ జామ్స్ పీరుస్తాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి పాకాన్ని మొత్తం కూడా. పాకం ఎప్పుడు కూడా వేడిగా ఉండకూడదు, లైట్ వేడి ఉంటే సరిపోతుంది. కానీ వేడి వేడి గులాబ్ జాములు మాత్రం అందులో వేసుకోవాలి. అప్పుడే మనం పట్టిన పంచదార పాకం మొత్తం కూడా ఈ గులాబ్ జామ్స్ మొత్తం పీల్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసాను. ఈ నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుని ఇందులోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం స్పూన్తో కలుపుకుంటూ మొత్తం పాకం అన్నిటిని పట్టించాలి. మొత్తం ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుని ఈ విధంగా స్పూన్తో కలుపుకొని మొత్తం ఒకదాని మీద ఒకటికి మొత్తం అన్నీ కలిసేలాగా మనం పాకం తక్కువగా పట్టుకున్నాం కదా, సో మొత్తం అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక గంట సేపు, ఒక 1 అవర్ అలానే వదిలేయండి. 1 అవర్ తర్వాత చూడండి, మొత్తం పాకాన్ని పీల్చేసే ఉండ మొత్తం కూడా పైన డెకరేషన్గా పిస్తా పప్పును కానీ జీడిపప్పును కానీ అలంకరించుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే. మీకు ఒక ఉండని కట్ చేసి చూపిస్తాను, పాకాన్ని ఏ విధంగా పీల్చేయో మీకు తెలుస్తుంది. చూసారు కదా, మొత్తం పాకం ఎక్కడా కొద్ది కూడా లేకుండా మొత్తం పీల్చేసాయి. మీకు పాకం ఎక్కువగా కావాలంటే నేను చెప్పిన పంచదార డబుల్ క్వాంటిటీలో తీసుకోండి, సరిపోతుంది. లేదు వేస్ట్గా ఎందుకు అంటే మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, మొత్తం బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే గంట సింపుల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.